నమస్తే నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. వైసీపీలో నియామకాలు ఎన్నికలకు ముందు ఆ తర్వాత మాట్లాడుకోవాలి. ఎన్నికలకు ముందు ఎమ్మెల్యే ఎంపీ టికెట్లను ఇచ్చే సందర్భంలో అంతా నా ఇష్టం అనే రీతిలో వైఎస్ జగన్ వ్యవహరించారు. మనుషుల్ని కాదు జంతువుల్ని పక్షుల్ని తాను నిలబెట్టినా గెలుస్తారనే నమ్మకం. అయితే ప్రజాభిప్రాయం వేరేగా ఉందనే చేదు నిజం. ఎన్నికల్లో ఓడితే తప్ప వైఎస్ జగన్కు అర్థం కాలేదు. కొన్ని నియోజకవర్గాల్లో బలమైన ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థుల్ని కాదని అనామకుల్ని నిలిపి ప్రజలతో చివాట్లు పెట్టించుకున్న ఘనత వైసీపీకి దక్కుతుంది. ఎంతసేపు వైసీపీ అధినేతగా తనను మాత్రమే చూసి జనం ఆదరిస్తారనే భ్రమలో వైఎస్ జగన్ ఉండేవారు. ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులను కూడా చూసి ఓట్లు వేస్తారని ఆయన అనుకోలేదు. వైఎస్ జగన్ అనుకున్నదొకటి, ఎన్నికల్లో అయ్యిందొకటి. అదంతా పెద్ద గుణపాఠం. అయితే ఎన్నికల్లో ఓటమితో వైసీపీకి జ్ఞానోదయం అయినట్టుంది. ప్రాంతాలు, అక్కడి సామాజిక వర్గాలు ప్రజాభిప్రాయాల్ని పరిగణలోకి తీసుకుని పార్టీ పదవుల్ని భర్తీ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. తాజాగా రీజనల్ కోఆర్డినేటర్స్ నియామకాల్ని చేపట్టారు. వైసీపీలో రీజనల్ కోఆర్డినేటర్ల వ్యవస్థ అత్యంత కీలకమైంది. ఎన్నికల్లో అభ్యర్థులు ఎవరైతే బాగుంటుందో రీజనల్ కోఆర్డినేటర్లే నిర్ణయించే పరిస్థితి. 3-4 నెలలకు ఒకసారి జిల్లాల్లో సభలు, సమావేశాలు నిర్వహిస్తూ ఏ నాయకుడు బాగా పనిచేస్తున్నారో రీజనల్ కోఆర్డినేటర్లు గమనించేవారు. వారి పనితీరుపై వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నివేదించేవారు. అందుకే రీజనల్ కోఆర్డినేటర్లతో ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు బాగా ఉండేవారు. వైఎస్ జగన్ అంటే ఎంత భయభక్తులతో మెలిగేవారో అంతకంటే రీజనల్ కోఆర్డినేటర్ల మాట వింటే వణికిపోయేవారు. ఒకప్పుడు రీజనల్ కోఆర్డినేటర్లంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన తనయుడు మిథున్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి పేర్లు మాత్రమే వినిపించేవి. వీళ్ళందరినీ చూస్తే వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్లనే కంటే రెడ్ల సంఘానికి ఏమైనా ప్రాంతీయ నాయకులనే అభిప్రాయం కలిగేది. అందుకే వైసీపీ అధికారంలో ఉండగా మిగిలిన సామాజిక వర్గాలను ఆకట్టుకోలేకపోగా దూరం చేసుకోవడాన్ని గమనించవచ్చు. ఒకవేళ గ్రేటర్ రాయలసీమ పరిధిలో రెడ్లను రీజనల్ కోఆర్డినేటర్లుగా నియమించారంటే అర్థం చేసుకోవచ్చు. ఉభయ గోదావరి, ఉత్తరాంధ్ర, కృష్ణా, గుంటూరు జిల్లాలకు కూడా జగన్ తన సామాజిక వర్గానికి చెందిన వారికే బాధ్యతలు అప్పగించడం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఈ ధోరణిపై వైసీపీ ముఖ్య నాయకుల్లోనే అసంతృప్తి కనిపించింది. ఇలాగైతే పార్టీ బతికి బట్ట ఎలా కడుతుందనే ప్రశ్న సొంత పార్టీ నేతల నుంచే వినిపించింది. ఎన్నికల్లో అదే నిజమైంది. దీంతో రీజనల్ కోఆర్డినేటర్ల నియామకాల్లో తప్పనిసరి పరిస్థితుల్లో మార్పు తేవాల్సిన అవసరాన్ని వైఎస్ జగన్ గుర్తించారు. అందుకు తగ్గట్టు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. తాజాగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు బొత్స సత్యనారాయణ, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు గుడివాడ అమర్నాథ్, ఉమ్మడి విశాఖపట్నం, విజయనగరం జిల్లాలకు కురసాని కన్నబాబు, శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం జిల్లాలకు బూడి ముత్యాల నాయుడు నియమితులయ్యారు. ముఖ్యంగా ఎన్నికలకు ముందు విశాఖ రీజనల్ కోఆర్డినేటర్లుగా విడతల వారీగా విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి, అలాగే ఉభయ గోదావరి జిల్లాలకు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిలకు బాధ్యతలు అప్పగించారు. ఒకే సామాజిక వర్గానికి చెందిన వారికి, అది కూడా వేరే సామాజిక వర్గాలు బలంగా ఉన్న చోట బాధ్యతలు అప్పగించి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. ఉత్తరాంధ్రలో బీసీలు, అలాగే ఉభయ గోదావరి జిల్లాల్లో కాపులు, దళిత సామాజిక వర్గాలు ఎక్కువ. ఇలాంటి చోట ఆ సామాజిక వర్గాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్, కురసాల కన్నబాబు, ముత్యాల నాయుడుకు రీజనల్ కోఆర్డినేటర్ల బాధ్యత అప్పగించడం తెలివైన పని. వీళ్ల నియామకంతో వైసీపీని తమదని ఆయా సామాజిక వర్గాలు భావించే అవకాశం ఉంటుంది. తద్వారా రాజకీయంగా బలపడడానికి మార్గం ఏర్పడుతుంది. గతంలో విశాఖలో విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి వైసీపీకి చేసిన నష్టం అంతా ఇంతా కాదు. మరీ ముఖ్యంగా గతంలో ప్రత్యక్ష రాజకీయాలతో ఏమాత్రం సంబంధం లేని వైవి సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి రీజనల్ కోఆర్డినేటర్లుగా ఎక్కువగా కనిపించేవారు. వీరికి క్షేత్రస్థాయిలో నాయకుల సమస్యలు అర్థమయ్యేవి కావు. కానీ ఇప్పటి నియామకాల్లో ప్రత్యక్ష రాజకీయాలతో సంబంధం ఉన్నవాళ్లే కావడం విశేషం. ప్రజలతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తల మైండ్ సెట్ ఏంటో తెలిసిన రాజకీయ నాయకులు కావడంతో ఎలా మెలగాలో బాగా తెలుసు. రాజకీయంగా వైసీపీకి ఇది అదనంగా అనుకూలించే అంశం. ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతున్న క్రమంలో ప్రత్యక్ష రాజకీయ అనుభవం ఉన్న వారికి కీలక పదవులు కట్టబెట్టడం మంచి పరిణామం. వైసీపీ శ్రేణులు కోరుకుంటున్నది కూడా ఇలాంటి మార్పే. ఇప్పుడు ఈ నియామకాలతో ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాతే వైఎస్ జగన్ నష్టం ఎక్కడ జరిగిందో గుర్తించినట్టు కనిపిస్తోంది. అందుకే ఆయా ప్రాంతాల్లో బలమైన సామాజిక వర్గాలు ఉన్న వారికే ఇప్పుడు పార్టీలో కీలక పదవులు అప్పగించారు. ఇది వైసీపీలో చోటు చేసుకున్న భారీ మార్పుగా చూడాల్సి ఉంటుంది. వైసీపీలో బలమైన నాయకత్వానికి కొరత లేదు. అయితే వారిని ఉపయోగించుకోవడంలో ఇంతకాలం పార్టీ అధిష్టానం ఉదాసీనంగా వ్యవహరించింది. ఎన్నికల్లో తీవ్ర ప్రతికూల ఫలితాలు రావడంతో ఎట్టకేలకు జ్ఞానోదయం అయిందనే మాట వినిపిస్తోంది.
ఇది వాళ్ళ బిగ్ స్టోరీ. మరిన్ని టాపిక్స్తో కలుద్దాం. నమస్తే.